కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. అందువల్ల వీళ్ళకి లక్ ఉన్నట్టు ఉంటుంది కానీ, అదృష్టం శాతం అనేది చాలా తక్కువగా ఉంది. కాబట్టి తండ్రితో విభేదాలుంటాయి. ఇంటికి దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీరికి కూడా హెల్త్ ఇష్యూస్, మానసిక ఆందోళన కలిగేటువంటి అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఫైనాన్స్ మీద దృష్టి ఎక్కువగా పెట్టాల్సినటువంటి పరిస్థితి. వీరు కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ అధికంగా చేయరాదు. తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా. ఇంటికి దూరం అయ్యేటువంటి పరిస్థితి లేదా ఫారిన్‌కి వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళకి ఇది చాలా శుభ సమయంగా చెప్పవచ్చు. ఏదేమైనా ఫైనాన్స్ గురించి శ్రద్ధ పెట్టాలి. ఆర్థిక ఇబ్బందులు చాలా గందరగోళ పరిస్థితిని కల్పిస్తుంది వీళ్ళ జీవితంలో. ఇటు తండ్రి యొక్క సపోర్ట్ లేదు. ఇటు ఫ్యామిలీ యొక్క సపోర్ట్ లేదు. ఒంటరిగా పోరాడాల్సినటువంటి పరిస్థితి నెలకొంటుంది కర్కాటక రాశి వారు. మరి అష్టమానికి రాహు వస్తున్నాడు. ఇంతకాలం అష్టమ శనితో బాధపడినటువంటి కర్కాటక రాశి వారు హెల్త్ ఇష్యూస్, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఆందోళనలు ఇక తప్పిపోయినాయి అనుకున్నటువంటి సందర్భంలో రాహు ఇక్కడ అష్టమానికి రావడం. అందువల్ల వీళ్ళు 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 కూడా ఇతరుల జోలికి వెళ్లకుండా ఇతరులతో మాట్లాడేటప్పుడు ఏ ఒక్క మాట అయినా చాలా జాగ్రత్తలు తీసుకొని ఈ మాట మాట్లాడితే ఏమవుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో మాట్లాడినట్లయితే కర్కాటక రాశి వారు ఇతరుల నుండి వచ్చేటువంటి అవమానాల్ని, అనుమానాల్ని తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. హెల్త్ ఇష్యూస్ లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలా. కడుపుకి సంబంధించినటువంటిది గాని, మోకాళ్ళకు సంబంధించినటువంటి ఇష్యూస్. అందువల్ల ప్రతిరోజు వ్యాయామం చేయండి, వాకింగ్ చేయండి. వీళ్ళకి కొంత మానసిక ప్రశాంతత దొరుకుతుంది. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి జలతత్వ రాశులైనటువంటి ఈ 3 రాశుల వారు చాలా ఇబ్బందులకు గురవుతారు. ఎమోషనల్ గా వీళ్ళు కోల్పోతారు. సో బాధలు, కష్టాలు, దుఃఖము అనేటువంటిది వీళ్ళని బాధిస్తూ ఉంటుంది. అందువల్ల కోపం అనేదాన్ని పక్కన పెట్టండి. అది ఎంతో నాశనం చేసేస్తుంది. తన కోపమే తన శత్రువు అన్నట్లు ఈ కర్కాటక, వృశ్చిక, మీన రాశుల వాళ్ళు కోపాన్ని పక్కన పెట్టినట్లయితే నష్టం అనేటువంటి శాతం అనేది తగ్గుతుంది. దుఃఖం కలిగినప్పుడంతా మీరు వినాయకుడిని ఆరాధించండి. ఆంజనేయ స్వామిని ఆరాధించినట్లయితే మీకు అన్ని విధాలుగాను మంచి జరుగుతుంది అనేది సూచన. సో కుంభరాశి వారికి ఈ షష్టగ్రహ కూటమి ద్వితీయంలో జరుగుతుంది. ఆల్రెడీ వీళ్ళకి 5 సంవత్సరాలు అయిపోయేసి ఎల్నటి శని ఇప్పుడు థర్డ్ ఫేజ్ మార్చి 29 నుండి థర్డ్ ఫేజ్ జరగబోతుంది. ద్వితీయంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్న కారణంగా వీళ్ళు తక్కువ మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వీళ్ళు కూడా మౌన వ్రతం అనేది పాటించాలి. ద్వితీయంలో షష్టగ్రహ కూటమి అన్నప్పుడు వాక్కు మీదను కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, వివాదాలు సృష్టించే పరిస్థితి కల్పించకూడదు. కాబట్టి కుటుంబ సభ్యులతో ముఖ్యంగా తక్కువ మాట్లాడండి. ఏది మాట్లాడినా మంచి మాట్లాడండి. సో కుడి కన్నుకు సంబంధించినటువంటి సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. నేత్ర రోగాలు. ఇక ఇది ఫైనాన్స్ రంగానికి సంబంధించినటువంటిది కాబట్టి ఈ ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే నష్టపోయేటువంటి అవకాశం లేకపోతే. అయితే ద్వితీయంలో ఉన్నటువంటి షష్టగ్రహాలు వీళ్ళకి ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ద్వారా సంపాదన, బిజినెస్ ద్వారా సంపాదన. అంటే ఇతను సొంత కాళ్ళ పైన నిలబడేటువంటిది. ఇతరుల మీద ఆధారపడకుండా తన సొంత కాళ్ళ మీద నిలబడే ఆలోచనలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకందరికీ కూడా డబ్బు సంపాదించే దిశగా ఇది ముందడుగు వేయొచ్చు మీరు. కాబట్టి ఒక భయం అనేది ఉంటుంది మాట్లాడేటప్పుడు. ఆ భయాన్ని తొలగించుకోండి. మరి రాహు మే నెల నుండి కుంభానికి వస్తున్నాడు. కుంభానికి అధిపతి కూడా ఆయన. కాబట్టి కుంభరాశికి అధిపతి అయినటువంటి రాహు ఓవర్ ఇమాజినేషన్, ఓవర్ థింకింగ్ కల్పించవచ్చు. అట్లే నెట్వర్క్ బాగా ఇంప్రూవ్ చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. నెట్వర్క్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి చాలా అనుకూలము. ఆన్‌లైన్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి చాలా అనుకూలము. ఎందుకంటే క్రియేటివిటీని పెంచుతారు. సో ఎవరికీ రానటువంటి ఊహలు, కోరికలు వీళ్ళకి కలుగుతాయి. అది సాధించడానికి తపన పడతారు. సాధించగలుగుతారు. కుంభరాశి వారు ఈ 5 సంవత్సరాల కంటే కూడా ఈ 2.5 సంవత్సరాలు చాలా ఉత్తమమైనటువంటి, మెరుగైనటువంటి ఫలితాల్ని పొందబోతారు. కాబట్టి రాహువు, శని ఇచ్చేటువంటి నెగటివిటీని తొలగించుకోవడానికి వీరు దుర్గాదేవిని ఆరాధించాలి. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించినట్లయితే వీరికి ఉన్నటువంటి కష్టాలు
కొంత తొలగుతాయనేది సూచన.